నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. వ్యవసాయంలో నూతన విధానాలు వస్తున్నాయి. పంటలు మాత్రం పాతవే పండించాలా? కొత్త సాంకేతికత వచ్చింది. సాగు మాత్రం ఒకప్పటిలా ఉండాలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు అవుననే వస్తున్నాయి. జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహారోత్పత్తి పేరుతో మధ్యలో వచ్చిన పంటలు సంప్రదాయ సాగును వెనుకనెట్టాయి. చాలా దేశాల్లో ప్రధాన పంటగా ఉన్న పప్పు దినుసుల ఉత్పత్తి తగ్గిపోతోంది. శాకాహారులకు మాంసకృతులు అందించే పప్పు దినుసుల సాగు పెరగకపోవడంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఐక్యరాజ్యసమితి సైతం ఈ ఏడాదిని అంతర్జాతీయ అపరాల సంవత్సరంగా ప్రకటించింది. భారత్లోనూ అపరాల సాగు పెరుగుదల లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్పత్తిలో తగ్గుదల ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రజల ఆహార, ఆరోగ్య, పౌష్టిక వృద్ధికి కీలకమైన పప్పు దినుసుల భవిష్యత్తు జాగ్రత్తలపై దేశవ్యాప్తంగా ఇప్పుడు మేధోమెదనం సాగుతోంది. మరి తక్షణ కర్తవ్యం? పప్పు దినుసుల సాగుపై దృష్టి సారించే తరుణం వచ్చింది. మాంసాహారంతో సంబంధం లేకుండా పోషకాలను అందించే అపరాల సాగును ప్రోత్సహించడంపై ఇప్పుడు చాలా దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి 2016ను అంతర్జాతీయ అపరాల సాగు సంవత్సరంగా ప్రకటించి అపరాల సాగును ప్రోత్సహించాలని అన్ని దేశాలకు సూచనలు చేసింది. భారత్లోనూ కొన్ని సంవత్సరాలుగా ఇదే విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆ మాట కంటే దృష్టి పెట్టాల్సి వచ్చింది అంటే సరిగ్గా ఉంటుందేమో. అలా అని అపరాల సాగులో భారత్ వెనుకబడిందా అంటే లేదు. ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది, వినియోగిస్తుంది కూడా మనమే. అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా భారతే. జనాభా అవసరాలకు తగిన ఉత్పత్తి లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. మొదట అపరాల సాగు భారతీయ వ్యవసాయ విధానంలో ముఖ్యమైన భాగం. కంది, పెసర, మినుము, వేరుశనగ వంటి పప్పు దినుసులు విరివిగా పండించే దేశం మనది. కానీ జనాభాతో పోలిస్తే పండిస్తోంది తక్కువ. అవసరానికి సరిపడంత ఉత్పత్తి లేకపోవడంతో పప్పు దినుసులను దిగుమతి చేసుకోక తప్పడం లేదు. పోషకాహారంలో ముఖ్య భూమిక పోషించే పప్పు దినుసుల సాగు నానాటికి తగ్గిపోతోంది. చాలా పంటలతో పోల్చితే కంది మినహా మినుము, పెసర, శనగ లాంటి అపరాల సాగు సమయం తక్కువే. పెట్టుబడులు అంతంత మాత్రం. 2-3 దశాబ్దాలుగా రైతులు అపరాల సాగుకు ఆసక్తి చూపడం లేదు. ఇలా ఏటా దేశంలో అపరాల ఉత్పత్తి తగ్గిపోవడం పట్ల వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2030 నాటికి దేశీయంగా 30 మిలియన్ టన్నుల వరకు అపరాల అవసరం ఉంటాయని అంచనా. క్షేత్రస్థాయిలో మాత్రం ఉత్పత్తి తగ్గి దిగుమతులు పెరుగుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా ఏళ్లు స్థిరంగా ఉన్న దిగుబడులు కొన్నేళ్లలో కాస్త పెరిగి 2-3 ఏళ్లుగా క్షీణిస్తూ ఉన్నాయి. దేశ చరిత్రలో తొలిసారిగా 2013-14లో 19.8 మిలియన్ టన్నులు ఉన్న అపరాల ఉత్పత్తి 2014-15 నాటికి 17.3 మిలియన్ టన్నులకు, గతేడాది 16.4 మిలియన్ టన్నులకు పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 22 మిలియన్ టన్నులు పప్పు దినుసులను వినియోగిస్తున్నారు. అంటే ఉత్పత్తితో పోలిస్తే 3వ వంతు, అంటే 5.5 మిలియన్ టన్నుల అపరాలు దిగుమతి చేసుకుంటున్నాం. మయన్మార్, టాంజానియా, థాయిలాండ్, మొజాంబిక్, కెనడా, అమెరికా నుంచి భారత్ పప్పు దినుసులు దిగుమతి చేసుకుంటోంది. వాటికి గిరాకీ పెరిగి ఈ ఏడాది బహిరంగ మార్కెట్లో కందిపప్పు, మినపప్పు ధరలు చుక్కలు చూపించాయి. కిలో 200 రూపాయలు దాటింది. దెబ్బతో ప్రభుత్వము అపరాల సాగుకి ప్రోత్సాహంపై దృష్టి సారించాల్సి వచ్చింది. కానీ రాత్రికి రాత్రి ఆ మేరకు ఉత్పత్తిలో పెరుగుదల సాధించే అవకాశం లేదు. 2030 నాటికి 30 లక్షల టన్నుల దిగుబడి సాధించాలంటే ఏటా 4% విస్తీర్ణం పెరగాల్సి ఉంది. పరిస్థితి మాత్రం అలా లేదు. అపరాల సాగులో ఉన్న ఇబ్బందులతో రైతులు అంతగా మొగ్గు చూపడం లేదు. ఒకప్పుడు ఉత్తర భారతంలో గంగా యమున డెల్టాలో పండిన ఈ పంట క్రమంగా మధ్య, దక్షిణ భారతానికే పరిమితం కావడము అందుకో కారణం. ఈ నేపథ్యంలోనే మార్కెట్ పరంగా రక్షణలు, ప్రోత్సాహకాలు అందిస్తేనే అపరాల సాగు పెరుగుతుందని ఈ రంగంలో పేరున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ ప్రకారం వరి, గోధుమ వంటి పంటలకు ఇచ్చిన ప్రాధాన్యత అపరాల సాగుకు ఇవ్వాలి. గరిష్ట మద్దతు ధరకు
చిల్లర విపణి ధరలకు అంతరం తగ్గించాలి. అపరాల సాగుకు రైతు దూరంగా ఉండడానికి కారణం ఉత్పత్తి తక్కువగా ఉండడం. అందుకనే ఉత్పత్తిని పెంచడం సహా స్వల్పకాలిక రకాలను రూపొందించడంపై దృష్టి సారించాలి. ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటనతోనే ఆగిపోకూడదు. వరి, గోధుమల్లా భారత ఆహార సంస్థ వీటిని సేకరించాలి. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి. వర్షాధార వరి సాగును చేసే ప్రాంతాల్లో అపరాలను ప్రోత్సహించాలి. దేశవ్యాప్తంగా 1 కోటి ఎకరాల్లో వర్షాధారంగా వరి సాగవుతోంది. పంట నూర్పిళ్ల తర్వాత ఇందులో ఉండే తేమ అపరాలకు ఉపకరిస్తోంది. పత్తి, చెరుకు వంటి పంటల్లో అంతర పంటగా సాగు చేయాలి. ఆహార భద్రత కోసం తీసుకువచ్చిన హరిత విప్లవం కూడా ఒక రకంగా భారత వ్యవసాయ విధానంలో భాగమైన అపరాలను దూరం చేసింది. భారీ ప్రాజెక్టులు వచ్చాక భూములన్నీ వరి, గోధుమ పండించేవిగా మారిపోయాయి. ప్రాముఖ్యత లేదు. పరిశోధన, సాంకేతిక విషయాల్లో ప్రోత్సాహం ఇవ్వడం లేదు. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్రిసాట్ మాత్రమే వాటికి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నాయి. అపరాలలోనూ జీవ వైవిధ్యం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కనీసం 30% ఉత్పత్తి పెంచడానికి అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. కేవలం 10% అధికారిక ఆమోదం పొందిన విత్తనాలు వాడుతున్నారు. 1967లో జాతీయ అపరాల ఉత్పత్తి మెరుగుపరిచే కార్యక్రమం మొదలుపెట్టాక 400 రకాలను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం అవి 120 వరకు ఉన్నాయి. బాగా వాడుకలో మాత్రం 10 రకాలే. విత్తన సంస్థలు అపరాల విత్తనాలు తయారు చేయడం లేదు. కందికి మాత్రమే హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయి. ఉత్పత్తిని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హెక్టారుకు 6 క్వింటాలు సగటు దిగుబడి మాత్రమే 40 ఏళ్లుగా ఉంది. అదే సమయంలో వరి దిగుబడి రెట్టింపైంది. మార్కెట్ నుంచి సరైన రక్షణ లేదు. చిల్లర విపణిలో 200 రూపాయలకు పైగా ధర ఉన్నా టోకు మార్కెట్లో మాత్రం అంత ఉండదు. ఆ విషయాన్ని పాలకులు సరిగ్గా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పప్పు తినకుండానేమో సామాన్య మానవులు ఉండలేరు. పప్పులు మన ఆహారంలో ఉండాలి కూడాను. కానీ ఇంత పెద్దగా ధర పెరగడానికి కారణం ఏంటి? ఈ ధర పెరిగినందువలన ఎలా మనం దీన్ని అన్వయించుకోవాలి అంటే, అపరాలు మనం దిగుమతి చేసుకోవటం వలన ఈ విదేశీ మార్క ద్రవ్యం ఎక్కువగా వాడటంతో కానీ, వాళ్ళు తెచ్చుకుంటున్నారు కదా అని చెప్పి మన దగ్గర ఉన్నదాన్ని హోల్డింగ్ చేయడంతో కానీ ఈ ధరలు పెరిగినాయని నేను అనుకుంటున్నాను. ఇది సామాన్య రైతుకైతే అంత ధర ఎక్కువ అందట్లేదు. కానీ ఈ సంవత్సరం మినుము, కంది వీటి ధర చూసిన తర్వాత రైతులు అపరాల్లో బాగా ఎక్కువ విస్తీర్ణంలోనే వేస్తున్నారు. ఈ పంట వచ్చేటప్పటికి కొంత ధర తగ్గుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. ఈ ధర ఒక విధంగా బాగుండి రైతులకు ధర బాగా గిట్టుబాటు అయితే, రైతుల ధరకిను కన్జ్యూమర్ ధరకి మధ్యలో ప్రభుత్వం ధర నియంత్రిస్తే తప్పనిసరిగా అపరాలు మనం ఎక్కువ మోతాదులో మనం పండించుకొని స్వయం సమృద్ధి సాధిస్తామనే నమ్మకం నాకైతే ఉన్నది. అపరాలు దైనందిన ఆహారంలో ఎంత కీలకమో అందరికీ తెలుసు. కానీ ఆహార విధానంలో వాటికి చోటు లేదు. జాతీయ ఆహార భద్రతా విధానం NFSM పథకం వచ్చాక అపరాల సాగుకు ప్రోత్సాహాన్ని పెంచారు. దేశవ్యాప్తంగా 60,000 గ్రామాలు ప్రత్యేకంగా ఎంపిక చేసి అపరాల సాగు ప్రోత్సహించాలని నిర్దేశించుకున్నారు. 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి పెంచాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యం. NFSM ద్వారా కొంత ప్రయోజనం ఉన్నా పూర్తిస్థాయి లక్ష్యానికి చేరలేదు. ప్రపంచంలో మొత్తం అపరాల సాగులో 35% భారత్లోనే సాగవుతోంది. 20-23% ఉత్పత్తి కూడా ఇక్కడే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 65% కంది సాగు, 68% శనగ ఉత్పత్తి ఇక్కడే ఉన్నాయి. అయినా 125 కోట్ల భారతావనికి ఆ మొత్తం సరిపోదు. భారత్లో ప్రాధాన్యత అంతా ఇతర ఆహార ధాన్యాలపైనే ఉంటోంది. మొత్తం ఆహార ధాన్యాల సాగులో 16-20% అపరాలు ఉంటున్నా ఉత్పత్తి వచ్చేసరికి 6% కూడా ఉండటం లేదు. దిగుబడులు తగ్గడమే ఇందులో ఉన్న ప్రధాన సమస్య. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అపరాల శాతం చాలా తక్కువగా ఉంటోంది. అందుకే మన తలసరి వినియోగము తక్కువగానే ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ప్రతి వ్యక్తి 65 గ్రాములు పప్పు దినుసులు ఆహారంలో తీసుకోవాలి. మనం 40 గ్రాములు కూడా తీసుకోవడం లేదు. పప్పుల రేట్లు పెరుగుదలతో అది 30 గ్రాములకు కూడా చేరుతోంది. మనకి ఏంటంటే మన పొరుగునున్న చైనా మాదిరిగా కాకుండా వాళ్ళు కప్పలు తింటారు, నత్తలు తింటారు, లేకపోతే పీతలు తింటారు, పాములు తింటారు, ఎలుకలు తింటారు, రకరకాలుగా తింటారు వాళ్ళు. మనకి తప్పనిసరిగా బాలింతలు కానీ, పాలిచ్చే తల్లులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ పౌష్టికాహారం, మాంసకృతుల కొరకు తప్పనిసరిగా ప్రోటీన్స్ కొరకు మనకి అపరాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి మంది. మన దేశంలో ఆనవాయితీగా 180 మందికి పైగా శాకాహారులు. అందుమూలన పొరుగు దేశాల మాదిరిగా మనం మాంసకృతుల కోసం వేరే దాని మీద జంతువుల మీద ఆధారపడే పరిస్థితి మన దేశంలో లేదు.
ఈ దశాబ్దంలో అపరాల సాగులో వృద్ధి కనిపించడం కొద్దిగా ఊరటనిచ్చే విషయం. ఈ దశాబ్దంలో అపరాల సాగులో 2.61% వృద్ధి కనిపించింది. వరి సాగులో అది 1.6%, గోధుమలో 1.9%గా ఉంది. ఈ రెండు పంటల సాగు సంతృప్తికర స్థాయికి చేరుకుంది. కొత్తగా ఈ సాగును పెంచడం కష్టతరమే. సాగునీటి సౌకర్యం ఉన్న మెట్ట ప్రాంతాల్లో ఇప్పటికీ అపరాల వైపు దృష్టి సారిస్తున్నారు. సమయానికి వర్షాలు రాకపోవడం, వ్యవసాయ సీజన్ ఆలస్యం అవుతుండడం వల్ల స్వల్పకాలంలో దిగుబడులునిచ్చే ఈ మార్గం వైపు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో 4.05 లక్షల హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా, ఈ ఏడాది 6.39 లక్షల హెక్టార్లలో అపరాలు సాగైంది. ఇది 170% అధికం. ఆంధ్రప్రదేశ్లో 2.5 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణం ఉండగా, ఈ ఏడాది 4.2 లక్షల హెక్టార్లలో అపరాలు సాగయ్యాయి. ఇది 167% అధికం. ఆంధ్రప్రదేశ్లోనైతే కంది, మినుము రెట్టింపుకు పైగా విస్తీర్ణంలో సాగు చేశారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలోకి ఆలస్యంగా నీళ్లు రావడంతో పొలాలను ఖాళీగా ఉంచకుండా అపరాల సాగు చేశారు. ప్రభుత్వాలు ఈ దిశగా రైతులను ప్రోత్సహించాయి. రబీ తర్వాత వరి వేస్తున్నారు ఎక్కువగా. వరి తర్వాత అపరాలు వేసుకున్నట్లయితే నాన్ ట్రెడిషనల్గా వేసి ఇంకా ఏరియా పెంచి దిగుబడి కూడా పెంచేదానికి అవకాశం. ఆ సదుద్దేశంతోనే మనకు ఘంటసాలలో మనకు ఒక రీసెర్చ్ సెంటర్ కూడా ఇవ్వటం జరిగింది అపరాల పైనే. ఇంతకుముందు లేదు మనకు. అది ముల్లార్ పైన రబీ కోసమే అపరాలు పెంచేదానికి అవకాశం ఉన్నది. ఇండియా ఏరియా కాక నాన్ ట్రెడిషనల్ ఏరియా, కొత్త ఏరియాకు పోండి కొన్ని కంటలు సాలిచ్చి ఈ పల్సెస్ ఆయిల్ సీడ్లే పెంచేదని మనకు గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కూడా మనము ఈ పెంచేదానికి అవకాశం ఉంది. ఈసారి దిగుబడి కూడా రైతులు కూడా చాలామంది మొగ్గు చూపుతున్నారు. లాస్ట్ ఇయర్ కరువు వల్ల తగ్గింది. లాస్ట్ ఇయర్ దేశమంతా కరువు, దానివల్ల తగ్గింది. అయితే మనకు చాలా అంటే పల్సెస్ మీద చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడం జరిగింది. క్యాంపెయిన్ చేసి ఇప్పుడు గుంటూరు జిల్లాలో కూడా మనం పత్తి వదిలేసి పల్సెస్కి వెళ్ళమని చెప్పాము. తర్వాత రాయలసీమ జిల్లాలో గ్రౌండ్ నట్తో పాటు ఇంటర్ క్రాపింగ్గా రెడ్ గ్రామ్ వేసుకోమని చెప్పాము. సో ఎక్కడ బ్లాక్ గ్రామ్ అయితే కొన్ని ఏరియాలో రాయలసీమలో వేయరు. అలాంటిది ఇప్పుడు ఈ సంవత్సరం బ్లాక్ గ్రామ్ కూడా వేసుకున్నారు. కొంత అధిక ధరలు కూడా కొంత రైతులకు ఆ విధంగా వెళ్ళే విధంగా హెల్ప్ చేసింది. లాస్ట్ ఇయర్ ఒకవేళ ధరలు ఏమైనా పడిపోతాయని మార్కెట్ ద్వారా కేంద్రాలు కూడా ఓపెన్ చేయడం వల్ల ధరలు స్టెబిలైజ్ అయినాయి. సో ఇవన్నీ చర్యలు చేపట్టడం వల్ల పల్సెస్ ఏరియా చాలా బాగా పెరిగింది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా అపరాల దిగుబడిని చాలా వరకు పెంచేందుకు అవకాశం ఉందన్నది వ్యవసాయ నిపుణుల మాట. వరి, గోధుమ దిగుబడి తీసిన తర్వాత రెండవ పంట వేయడానికి మధ్య ఉన్న సమయాన్ని వినియోగించుకునేలా స్వల్పకాలిక రకాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాల్సి ఉంది. వరి, గోధుమ పంటల సాగు తర్వాత పొలాల్లో ఉన్న తేమను అందుకు ఉపయోగించుకోవాలి. ఇలా ఏకంగా 1 కోటి ఎకరాలు అందుబాటులోకి వస్తుందని అంచనా. ఇందులో సగాన్ని వినియోగించుకున్న ఉత్పత్తి గణనీయంగా మెరుగవుతోంది. శాస్త్రీయ నైపుణ్యం, రాజకీయ సంకల్పం, రైతుల భాగస్వామ్యం ఈ 3 కలిస్తేనే స్వప్నం సాకారమవుతోంది. వృక్షో రక్షితి రక్షితః. ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. ప్రకృతి విధ్వంసం మానవ వినాశనానికే దారితీస్తుందనే హెచ్చరికలవి. ప్రకృతి ధర్మాన్ని కాపాడకపోతే జీవి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందనే సంకేతాలవి. విరుచుకుపడుతున్న విపత్తులు, వణికిస్తున్న విలయాలు, ఉసురు తీస్తున్న ఉప్పెనలు, తరుముకొస్తున్న తుపానులు, కమ్ముకొస్తున్న ఎడారీకరణ, కాటేస్తున్న కరువు కాటకాలు మానవాళిని భయపడుతున్నాయి. నిజానికి కోట్లాది కోట్ల రూపాయల ఆస్తి నష్టం, లక్షల సంఖ్యలో ప్రాణాలు తీస్తున్న ఆ వినాశకాలు ప్రకృతి సృష్టి కావు. ప్రకృతికి జనం తలపెడుతున్న హాని ఫలితాలవి. అందుకే ఇంతకాలానికి ప్రపంచ దేశాలు ఒక తాటిపైకి వస్తున్నాయి. పర్యావరణం, ప్రకృతి పరిరక్షణ అవసరాన్ని గుర్తిస్తున్నాయి. విపత్తులను ఎదుర్కోవడమే కాదు, అందుకు దారి తీస్తున్న కారణాల్ని వెలుగులోకి తెస్తున్నాయి. ప్రకృతి ప్రకోపాల స్థాయి ఆ స్థాయిలో ఉంది. మరి దశాబ్ద కాలం 90 లక్షల కోట్ల రూపాయలకు పైగా నష్టం. 11 లక్షలకు పైగా మరణాలు. ఇది 48 దేశాల్లో ప్రకృతి విపత్తులు సృష్టించిన అపార నష్టం.
ప్రకృతి కన్నెర్రా చేస్తోంది. ముంచుకొస్తోన్న వరదలు, ఛిద్రం చేస్తోన్న భూకంపాలు, బద్దలవుతున్న అగ్నిపర్వతాలు, భగ్గుమంటున్న ఉష్ణోగ్రతలు, గతి తప్పుతున్న ఋతుపవనాలు, కాల్చుకు తింటున్న ఆకలి చావులు, ఇలా అడుగడుగునా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న పర్యావరణ వినాశన దుష్ఫలితాలు ఎన్నో. రేపపాటులో ముంచుకొచ్చే విలయాల మధ్య బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్న వారి సంఖ్య ఎన్నో కోట్లు. ఇలాంటి పరిస్థితిని అధిగమించే దిశగా కసరత్తు చేస్తున్న ఐక్యరాజ్యసమితి విపత్తు నిర్వహణ, స్పందనతో పాటు విపత్తు నివారణ దిశగా ప్రపంచ మానవాళి నడవాల్సిన ఆవశ్యకతను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తోంది. ఏటా అక్టోబర్లో విపత్తు నివారణ దినోత్సవం నిర్వహిస్తోంది. ప్రకృతి విపత్తుల బారిన పడి మరణిస్తున్న వారిలో మహిళలు, చిన్నారుల సంఖ్య 14 రెట్లు అధికంగా ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. విపత్తుల నివారణ అంశం ప్రాధాన్యాన్ని కళ్లకు కడుతోంది. వాతావరణ మార్పులకు దారితీస్తున్న పరిణామాలు విపత్తులకు కారణమవుతున్నాయి. ప్రకృతి విధ్వంసం ప్రధానంగా విపత్తులకు దారితీస్తోంది. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి గత ఏడాది వరకు ప్రపంచవ్యాప్తంగా విపత్తుల కారణంగా జరిగిన ఆర్థిక నష్టం 400 లక్షల కోట్ల రూపాయలని అంచనా. విపత్తుల బారిన పడి మరణించిన వారి సంఖ్య 80 లక్షల మందికి పైనే ఉంది. ముఖ్యంగా వరదల కారణంగా 40% మేర నష్టం సంభవించింది. భూకంపాలు, కరువు పరిస్థితులు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. విపత్తుల సన్నద్ధత, నిర్వహణ ఎంత ముఖ్యమో విపత్తు నివారణ అంతే ముఖ్యమని ఈ నష్టం స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారితమైన మనలాంటి దేశంలో వర్షాలు అభివృద్ధిని ఎంతో ప్రభావితం చేస్తాయి. వర్షపాతంపై ఎల్నినో చూపిన ప్రభావం అపార ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమపాతాలు కరుగుతున్న పరిస్థితులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇకనైనా మారకపోతే దుష్ఫలితాలు ఇంకా భయంకరంగా ఉంటాయనే హెచ్చరికలు ఉన్నాయి. ఇలా చూస్తుండగానే వచ్చి వెళ్లిపోయే విపత్తు దాని తీవ్రతను మాత్రం అనేక రూపాలుగా చూపుతూనే ఉంటోంది. అందుకే ముఖ్యంగా వరద కష్టాలను తగ్గించుకునే దిశగా అడుగులు వేయాల్సిన ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నదీ తీరంలో అభివృద్ధి కార్యకలాపాలను నియంత్రించి వరద భూముల్లో ఆక్రమణలను నిషేధించాలని నిశ్చయించింది. 2002లో నదీ నియంత్రణ మండలి దిశగా మొదలైన ప్రయత్నాల ఫలితంగా ఈ ఏడాది ఓ ముసాయిదాను రూపొందించింది. 1986 పర్యావరణ రక్షణ చట్టం ఆధారంగా రూపొందించిన ఆ ముసాయిదాను అన్ని రాష్ట్రాలకు కేంద్రం పంపించింది. కానీ కొన్ని రాష్ట్రాలు అందుకు ప్రతికూలంగా స్పందించాయి. ఇలాంటి నిర్ణయాలతో అభివృద్ధి దెబ్బతింటుందని వాదిస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాల స్పందన వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. విపత్తు నివారణ దిశగా ఈ తరహా నిర్ణయాలతో ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి రాకపోతే రానున్న రోజుల్లో జరిగే నష్టం అపారంగా ఉంటుందనేది సుస్పష్టం. ఇక తూర్పు తీరానికి తుపానుల నుంచి పొంచి ఉన్న ముప్పు అంతా ఇంతా కాదు. 2 ఏళ్ల క్రితం సాగరనగరి విశాఖను హుద్హుద్ వణికించింది. క్షణాల వ్యవధిలో విధ్వంసం సృష్టించింది. ప్రభుత్వ అప్రమత్తతో ప్రాణ నష్టాన్ని తగ్గించినా ఓ నగరాన్ని నీరుగా తుపాను తాకడం, అంత నష్టం జరగడం దేశాన్ని ఆలోచనలో పడేసింది. వాతావరణ మార్పులు, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వంటివి పెరిగిపోవడమే ఈ పరిస్థితికి కారణమనే విశ్లేషణలు అనేకం వచ్చాయి. పర్యావరణాన్ని విస్మరిస్తూ ఏ అభివృద్ధి పయనం ముందుకు సాగలేదనే అభిప్రాయానికి అనేక మంది వచ్చారు. అమెరికా లాంటి దేశం మొన్న వచ్చిన తుఫాన్కి, మ్యాథ్యూస్ వచ్చిన తుఫాన్కి తట్టుకోలేకపోయింది. అతి పేద కంట్రీ ప్రపంచంలో హైతీ. ఆ హైతీలో చాలా ప్రాణ నష్టం జరిగింది. మొన్ననే 250 కిలోమీటర్ల స్పీడ్ తోటి వచ్చింది మొన్న హైతీ దగ్గర అమెరికాలో వచ్చిన తుఫాన్. మన హుద్హుద్దే అప్పటికి ప్రపంచ రికార్డు. ఇప్పుడు హుద్హుద్ను దాటిపోయిన రికార్డు మ్యాథ్యూస్. 2 ఏళ్ళు అయింది అంతే. తుఫాన్ తీవ్రత పెరిగింది, తుఫాను తాకిడి పెరిగింది, ఇది పెరిగింది. ఇదివరకు ఎప్పుడో 70లో వస్తే మళ్ళీ 90లోనో ఎక్కడో వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత అలా వచ్చింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనకి ఈ 10 ఏళ్లలో మనం 3 తుఫాన్లు చూసుకున్నాం, చాలా మేజర్ తుఫాన్లు. హుద్హుద్ చూసాం, నీలం చూసాం, పైలిన్ చూసాం. మన కోస్తా తీరాన్ని తాకినవి ఈ 10 ఏళ్లలో. లాస్ట్ 100 ఏళ్లలో చూస్తే 5-6 ఉంటే 5-6లో 3 తుఫాన్లు ఇప్పుడే మనకు వచ్చేసాయి. ఈ 10 ఏళ్లలోనే వచ్చాయి. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అంచనాల విభాగం లెక్కల ప్రకారం విపత్తుల కారణంగా ఏటా భారత్ ఎదుర్కొంటున్న విపత్తు నష్టం
60,000 కోట్లకు పైనే. ఇదే విషయమై అంతా మేల్కోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తోంది. అందుకు అనుగుణంగానే విపత్తు నిర్వహణకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 5 ఏళ్లలో $9 బిలియన్ ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఏడాది జరిగే నష్టానికి ఇది సమానం. విపత్తు నిర్వహణ, నివారణకు సంబంధించి మరిన్ని కేటాయింపులు చేయాలనే అభిప్రాయాలున్నాయి. వచ్చే 5 ఏళ్లలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి దేశంలో 65 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు కానున్నాయి. వాటిని విపత్తులను తట్టుకునే విధంగా నిర్మించుకోవాల్సిన అవసరమూ ఎంతో ఉంది. GAR అంచనాల ప్రకారం సగటున ఏడాదికి ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్తు నష్టం 18 లక్షల కోట్లు. ఈ నష్టం ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న పేద దేశాలపైనే అధికంగా ఉంటోంది. ఫలితంగా ప్రపంచ దేశాల్లో ఆర్థిక ఒడిదుడుకులు వస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచంలో ఏ మూల విపత్తు విరుచుకుపడినా ఆ ప్రభావం అనేక రంగాలపై కనిపిస్తోంది. ఈ మధ్య 2011లో మనకు జపాన్లో జరిగిన ఎర్త్క్వేకు, తర్వాత థాయిలాండ్ సునామీ, దాని తాలూకా ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద ఎలా పడిందంటే, జపాన్ నుంచి అన్ని ఫ్యాక్టరీస్ను మూతపడటం వల్ల అక్కడ నుంచి ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, ఎలక్ట్రానిక్ స్పేర్ పార్ట్స్ ప్రపంచ దేశాలకు అందకపోవటం వల్ల అమెరికాలోను యూరోప్లోను ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. కారణం ఏమిటంటే అక్కడ ఆటోమొబైల్ కంపెనీస్ మూతపడిపోయినాయి. అలాగే థాయిలాండ్లో ఈ సునామీ ప్రభావం వల్ల ఈ హార్డ్ డిస్క్లు, కంప్యూటర్ హార్డ్వేర్ తయారు చేసే ఫ్యాక్టరీస్ మూతపడడం వల్ల కంప్యూటర్ హార్డ్వేర్ తాలూకా ధరలు మిన్నంటిపోయినాయి అన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఈవేళ విపత్తు ఎక్కడైనా జరిగితే దాని పర్యవసానం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మీద, అందరి జనాభా మీద పడుతుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని విపత్తు నష్టాలను తగ్గించుకునే దిశగా మన దేశంలో కీలక ప్రయత్నాలు జరుగుతున్నాయి. హుద్హుద్ సమయంలో పరిజ్ఞానం సాయంతో ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించారు. విపత్తుల్ని ముందుగా గుర్తించడం, ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావడంతో పాటు విపత్తులు తలెత్తకుండా ఉండే విధంగా ప్రకృతిని మలుచుకోవడమూ ముఖ్యమని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. డిజాస్టర్ వచ్చింది కాబట్టి ఈరోజు చేయడం కాదు, డిజాస్టర్ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్క పర్సన్ నేచర్ నుంచి నేను ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాను కాబట్టి ఆ ఆనందానికి తగినట్టుగా నేచర్కి మనం ఏ రకంగా మనం వీ షుడ్ గివ్ బ్యాక్, మనమే వెనక్కి ఏమి ఇవ్వగలం అనే దృక్పథంతో చేయాలి. కానీ నేను ఎందుకు చేయాలి అనే ఆలోచన ఉంటే మాత్రం ఎవ్వరూ కూడా అంటే సస్టైన్ అవ్వరు, దానివల్ల ఉపయోగం లేదు అలా ఆలోచించడం. విపత్తు నివారణ కోసం సెమ్డాయ్ ఒడంబిక్ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్నాయి. 2030 నాటికి విపత్తు మరణాలు, ఆర్థిక నష్టాలను తగ్గించాలనేది లక్ష్యం. విపత్తుల కారణంగా మౌలిక వసతులు దెబ్బతినకుండా ఉండేలా చర్యలు తీసుకోవడం, విద్య, వైద్య సదుపాయాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడడం మరో ప్రధాన ఉద్దేశం. జాతీయ, స్థానిక స్థాయిల్లో విపత్తు నిర్వహణ, నివారణ విధానాల రూపకల్పన జరుగుతోంది. వాటితో పాటే విపత్తు హెచ్చరికల పరిజ్ఞానాన్ని మరింత పటిష్టం చేయడంపైనా దృష్టి సారించాల్సి ఉంది. ఇది సంగతి. మరిన్ని విభిన్న కథాంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.